ఎవరు చూసినా నేను బిగ్ బాస్ చూడట్లేదు, ఇంట్రెస్ట్ లేదు. అసలు ఎవరు చూసారు బిగ్ బాస్? నాకు అర్థం కావట్లా. ఇప్పుడు హిందీ రికార్డ్స్, తెలుగులో ఉన్న అన్ని రికార్డ్స్ సీజన్ 7 రికార్డ్స్, అలాగే అంటే హిందీ అలాగే ఇంగ్లీష్ ఏ భాష చూసుకున్నా అంటే ఉన్న 5 లాంగ్వేజ్లో చూసుకున్న అన్ని లాంగ్వేజ్లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ హైయెస్ట్ రికార్డ్స్ బ్రేక్ చేసిన సీజన్ మన సీజన్ 8 తెలుగు షో అంట. సో మరి ఎవరు చూసారు అరే ఎవరైనా చూసారా బాబు అంటే నేను చూడట్లేదు, చిరాగ్గా ఉంది, మేము చూడట్లేదు. ఎవరు చూసారా? ఎవర్రా మీరంతా? ఎక్కడున్నారా? బయటికి రండిరా బాబు అనిపిస్తుంది. సో చాలా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే మన తెలుగు షో ఎంత పెద్దగా అంటే ఇంత హిట్ అవ్వడం కూడా మంచిగా అనిపిస్తుంది. బట్ చూసిన అందరూ బయటకు వచ్చి మేము కూడా చూస్తామని చెప్తే మాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. యూట్యూబ్లో వ్యూస్ లేవు, పెడుతుంటే లైక్స్ లేవు. సో అవి కొంచెం దయచేసి అవి చేయండి, చాలా మంచిగా అనిపిస్తుంది. నాగార్జున గారు కూడా చాలా హ్యాపీ అయిపోయి చెప్పారు ఈ విషయాన్ని. అంతగా అంటే కొన్నాళ్ళు అబద్ధాలు చెప్పారా అనుకోవడం కూడా అలా లేదు. ఆయన చాలా హ్యాపీతో అలా చెప్పారు. తెలిసిపోతుంది కదా, మనం అబద్ధం చెప్తే అంత జ్ఞానం చేసి అంత పట్టుకోగలుగుతాం, అబద్ధమా నిజమా అని చెప్పేసి అంటే దాన్ని గ్రహించగలుగుతాం. బట్ నేను చెప్పిన దాంట్లో 100% నిజం ఉంది. ఎందుకంటే చూసుకున్నా కూడా ఏ పెట్టినా కూడా పెట్టిన 1 అవర్లోనే 2 lakhs 3 lakhs వెళ్ళిపోతుంది అంటే వ్యూస్. యూట్యూబ్లో చూసుకుంటే 1 అవర్లోనే ద బెస్ట్ వ్యూస్ అంటే అదే. నాకు తెలిసి ఏ ప్రోమో వదిలినా కూడా వ్యూస్ గట్టిగా వెళ్తున్నాయి. లైవ్లో చూసుకున్నా కూడా చాలా లక్షల మంది ఉంటున్నారు హాట్స్టార్ లైవ్లో. సో అలా సెన్సేషన్ క్రియేట్ చేయడం పెద్ద విషయం కాదనిపించింది. ఇంకా ఎక్కువ హిట్ అవుతుంది నాకు గట్టిగా అనిపిస్తుంది. ఎవరో చూడట్లేదు అనుకున్నారు, కానీ బిగ్ బాస్ 8 చాలామంది చూస్తున్నారు, చాలా హిట్ అవుతుంది కూడా. ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ పెంచుతూ ఉంటున్నారు రోజుకి. ఇంకా బాగా హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అవుతుంది కూడా, అయ్యిద్ది, అవ్వాల్సిందే, తగ్గేదే లేక.